V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే. పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర సహాయ మంత్రి మీడియా సమావేశం. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి తనయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత ఐటీ విద్యాశాఖ మంత్రి నందమూరి తారక రామారావు మనవడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జన్మదిన వేడుక కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని కంబదూరు, సెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం మండలాల నుంచి 3,000 మంది నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని ప్రజావేదికకు తరలివచ్చారు. వేలాది మంది పార్టీ కార్యకర్తల మధ్య లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం వారి సిబ్బంది ఆధ్వర్యంలో దాదాపు 3,000 మంది పైగా పార్టీ కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్లి పలకరించడం జరిగింది. లోకేష్ జన్మదినం సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున రక్తదానం ఇవ్వడానికి తరలివచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానంగా యాక్సిడెంట్స్ ఈ ప్రాణాలు పోకుండా ఉండాలంటే రక్తదానం అనేది చాలా ముఖ్యం. దానికి సంబంధించి మీరు ఈరోజు టేకప్ చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఈరోజు దావోస్లో ఉన్నాడంటే ఆయన రాష్ట్రం కోసమే, మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి కోసమే, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదా పెట్టుబడులు తేవడం కోసమే దావోస్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు మేము ఇక్కడ జరుపుకోవాలంటే ఇది నిజంగా చెప్తున్నాను. మీరు చాలామంది చూసినట్లు స్వచ్ఛందంగా అంటే మేము బ్లడ్ ఇస్తాం, మనకు మన జిల్లాలో బ్లడ్ లేదనేది మా దృష్టికి వచ్చింది. బ్లడ్ క్యాంప్ పెట్టాలి, మనం బ్లడ్ క్యాంప్ పెట్టగలిగితే ఖచ్చితంగా మనం ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం మా ప్రాంతం నియోజకవర్గం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కనీసం ఒక 2,500 నుంచి 2,500 మంది మీకు కౌంట్ కూడా ఇస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఈ 2,500 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతమంది స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ క్యాంప్ ఇస్తున్నారంటే నాకు తెలిసి మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద బ్లడ్ క్యాంప్ ఇదే అవుతుందనేది మా ఆశ కంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఉన్న తాపత్రయం. చాలామందికి యాక్సిడెంట్లు అయినాయి. ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు కూడా యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి పోతే 1-2 రోజులు గ్యాప్, అంటే బ్లడ్ లేదు, బ్లడ్ కావాలని. అవన్నీ కూడా గమనించి ఏదైతే ప్రజలు ఉన్నారో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా, అంటే ఉద్యోగస్తులు కూడా, టీచర్లు కావచ్చు లేదా ఇంకా వేరే ఇతరత్ర డిపార్ట్మెంట్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ రకమైన కూడా ఎవరో అడిగారు అంటే మీరే వాళ్ళంతకు వాళ్ళు, ఇది ఖచ్చితం వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా వచ్చారు. మీరు చూస్తే కూడా వాళ్ళ ముఖాల్లో చెప్పొచ్చు అంటే ప్రేమతో చేస్తున్నారా, ప్రెషర్తో చేస్తున్నారా అనేది. ఇది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రేమతోనే చేస్తున్న విషయం. ఎందుకంటే మనం ఒక రక్తదానం చేయగలిగితే చాలామంది ప్రాణాలు సకాలంలో నిలబెట్టే ఉద్దేశంతో ఇంతమంది వచ్చి ఈరోజు బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది గొప్ప విషయం, గొప్ప పరిణామం. ఎందుకంటే 5 నెలల క్రితమే బ్లడ్ క్యాంప్ కూడా ఈ ప్రాంతంలో ఇచ్చారు. అయినా కూడా 5 నెలల లోపే ఇంతమంది వచ్చి మరీ కూడా బ్లడ్ మన నారా లోకేష్ బాబు గారి జన్మదినం కోసం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళకు కూడా ఇంకొక ఆశ, నమ్మకం ఉన్నాయి. మా నారా లోకేష్ బాబు గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే మనకు సంబంధించిన భైరవానతిప్ప ప్రాజెక్టు ఏదైతే ఉన్నాయో, రైతులకు రావాల్సిన భూ నష్టపరిహారం ఏదైతే ఉందో సకాలంలో నారా లోకేష్ బాబు ఖచ్చితంగా స్పందించి రైతులకు కూడా ఆ భూ నష్టపరిహారం ఇప్పిస్తారు. తర్వాత మా కాలువలు అన్నీ మంచి చెడ్డ 114 చెరువులకు నీళ్ళు వస్తే మేమందరం కూడా సస్యశ్యామలమవుతాం. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఆ 114 చెరువులకు నీళ్ళు ఇచ్చి భైరవానతిప్ప ప్రాజెక్టు నీళ్ళు వెళ్తే ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఫోటో, నారా లోకేష్ బాబు గారి ఫోటో, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో
మన నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అందరూ కూడా తెలియజెప్పారు. ఇది వాళ్ళలో ఉన్న ఆతృత, వాళ్ళలో నిజంగా నీళ్ళు ఎంత అవసరం అనేది చాలా అవసరం. మీరు ఒకటి గమనించాలి మీరు కూడా, ఎందుకంటే మీరే మన ప్రాంతానికి ఏదైనా తెలియజెప్పాలన్నా, రాష్ట్రానికి కానీ దేశానికి చెప్పాలన్నా మీరే కీలకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఒక్క నీటి బొట్టు కూడా, అంటే హెచ్ఎల్సీకి సంబంధించిన నీళ్లు కానీ అందరి నీళ్ళకి సంబంధించిన ఏ ఒక్క నీటి బొట్టు కూడా కళ్యాణదుర్గ ప్రాంతానికి మాత్రమే రావట్లేదు. అదే మీరు ఇతరత్ర జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు వెళ్తూ ఉన్నాయి. కానీ ఈ ప్రాంతానికి ఒక్క చుక్కబొట్టు నీళ్ళు రావడం లేదంటే ఈ ప్రాంత ప్రజలు నిజంగా ఎంతో కుమిలిపోతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. రైతులు ఇక్కడ 100% మంది రైతులు వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. అలాంటి ఈ పరిస్థితుల్లో కావాల్సిన నీళ్ళు ఇవ్వగలిగితే వాళ్ళు బంగారు పంటలు పండిస్తారు. అందరూ కూడా కుటుంబం అంతా సుభిక్షంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది ఒక దృఢమైన నమ్మకంతో ఉన్నారు. అలాగే మీరు రోడ్లు చూడాలి. అసలు ఆ రోడ్లకి ఈరోజు నిన్ననే ఒక ముద్దులాపురం గ్రామంలో ఆ రోడ్డుకి ఆ ఊరికి ఈరోజు వరకు కూడా రోడ్ లేదు. అంటే అక్కడ ఆర్టీసీ బస్సు వెళ్ళదు. అక్కడ చాలామంది ఎవరున్నారు, మన ఎస్టీ వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ ఆ ప్రాంతం రోడ్ లేదంటే ఆ రోడ్డు కూడా ఇబ్బందికరంగా ఇన్ని సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఆ గ్రామాన్ని చాలామంది చదువుకున్న వాళ్ళు పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్నారు. కానీ నాకు దృష్టికి వచ్చిన తర్వాత ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని సంప్రదించి ఆ రోడ్ను సర్వే చేయించి రోడ్డు ఇమీడియట్గా ఏర్పాట్లు చేయమంటే వాళ్ళు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఖచ్చితంగా అవుతుంది. ఏదేమైనా కూడా ఆర్టీసీ బస్సు పోవట్లేదంటే వాళ్ళు కూడా రోడ్డు మీద చెప్తున్నారు. నేను ఏదైతే ఉందో మా పశ్చిమ గోదావరి జిల్లా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రుల మనోభావాలను గౌరవిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారానికి నేటి వరకు 13,090 కోట్ల నిధులను అందించి కష్టాల్లో ఉన్న పరిశ్రమకు ఊపిరిపోస్తున్న ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కిందని కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం స్పష్టం చేశారు. గురువారం నాడు భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రులకు అండగా ఎన్డీఏ ప్రభుత్వం నిలిచిందని, ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు మంత్రులు కుమారస్వామి, నిర్మలా సీతారామన్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వంటి అనేక మంది మంత్రుల సమన్వయ కార్యాచరణతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆలోచనలను రూపుమాపే దిశగా నడిపేందుకు తామంతా ఉక్కు సంకల్పంతో ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. కార్మికుల యొక్క కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలి. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత 2 నెలల క్రితం వరకు కూడా యాజమాన్యం జీతాలు చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ మనందరూ కూడా గ్రహించాలి. ఒక 15 రోజులు ఆలస్యంగా ఇచ్చారు కానీ జీతాలు ఇచ్చినటువంటి సందర్భం. మన అక్టోబర్ నెలలో కూడా 50% ఆఫ్ శాలరీ ఇచ్చారు. నవంబరు, డిసెంబర్లో పెండింగ్ ఉంది. కేవలం ఎన్ని సంవత్సరాల కష్టంలో ఉన్నప్పటికీ కూడా శాలరీ సాగిన పరిస్థితి నవంబరు, డిసెంబర్. ఏదైతే ప్లాంట్ని ఇన్ని సంవత్సరాల పాటు ప్లాంట్లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో, వారు ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం. నవంబరు, డిసెంబర్కు సంబంధించి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 200 కోట్లు, 230 కోట్లు ఎంత పెండింగ్. దాన్ని కూడా అతి త్వరలోనే చెల్లించడం జరుగుతుంది అనేటువంటి విషయంలో మేము గట్టిగా చెప్తాం. అయితే విశాఖ ఉక్కు ప్లాంట్కి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా చాలా మంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఏదైతే కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా
ఆయనకేమి విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ లేదు. విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ నాకుంది, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రాష్ట్రంతో బంధం ఉండడం వల్ల ఆవిడ కూడా దీన్ని ఏ రకంగా అయినా మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతమంది ఎంత కష్టపడి ఒకసారి డిజిన్వెస్ట్మెంట్ ప్రకటించాక వెనక్కి వెళ్ళి ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. కుమారస్వామి గారు, ఆయన నాయకత్వంలో నేను వారానికి 3-4 రోజుల పాటు కేవలం స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే రివ్యూ చేసేటువంటి వ్యక్తులు. స్టీల్ సెక్రటరీతో, ఇతర ఉన్నతాధికారులతో, ఫైనాన్స్కి సంబంధించి అధికారులతో, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఇది ఆంధ్ర ప్రజల సెంటిమెంటు అనేటువంటి ఒక కోరికతో ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఎజెండా ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఎజెండా, ప్రధానమైన ఎజెండా స్టీల్ ప్లాంట్. ఆయన యొక్క పట్టుదల ఇన్ని రకాలుగా కష్టపడి 1కి 10 సార్లు ఆలోచించి ఏ విధంగా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇది సాధ్యమే. ఇవాళే కాదు, ఎన్నికల్లో ముందు కూడా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో అదే 10 సార్లు ఢిల్లీ ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఆయన రాకపోయినప్పటికీ కూడా నేరుగా అప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసి, అమిత్ షా గారిని కలిసి, నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడాలి అనేటువంటి ఒక ఒత్తిడి ఇచ్చినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యం. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ప్రముఖులు ఏదైనా అంతిమంగా నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ గారు. ఆయన నిర్ణయం తీసుకోవడానికి వేగం కన్నా ప్రాణమే మిన్న అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవిత. శ్రీ సతీసాయి జిల్లా పెనుగొండలో గురువారం ఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారుల సమక్షంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్టీఆర్ సర్కిల్ నుండి దర్గా సర్కిల్ వరకు మంత్రి సవిత, డీటీఓ కరుణాసాగర్ రెడ్డి, సీఏ రాఘవంతో కలిసి ర్యాలీ చేపట్టారు. దర్గా సర్కిల్లో మానవహారం నిర్వహించి హెల్మెట్ లేకుండా వెళుతున్న బైకిస్టుకి హెల్మెట్ తొడిగి ప్రాణం విలువ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ జయశ్రీ, ఏఎంవీఐ ఉదయ్ కుమార్ నాయుడు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ ఒక మంచి, ఎందుకంటే ఏదైతే జాగ్రత్త అయితే, ఎందుకంటే కుటుంబాలు ఈరోజు యాక్సిడెంట్ల వల్ల రోడ్డు పాలైపోయాయి. ఆ విధంగా జాగ్రత్తలు ఏదైతే 2 వీలర్ వాళ్ళు 2 వీలర్లో ఇద్దరే వెళ్ళాలి, అందులో డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. దానివల్ల ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా సీరియస్నెస్ కాకపోయినా కొంచెం సేఫ్టీలో ఉంటారన్న ఉద్దేశంతోనే ఈరోజు హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కారు తోలే వాళ్ళు కూడా సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ తీసుకుని డ్రైవింగ్ చేయకూడదు. 2 వీలర్ కావచ్చు, ఆటో కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, విమానం కావచ్చు, ఎవరే కానీ సెల్ ఫోన్ తీసుకొని డ్రైవింగ్ చేయొద్దండి, ప్రమాదాలు గురి కావద్దండి అనే విషయం కూడా చెప్పారు. అదేవిధంగా డ్రింక్ చేయకుండా, ఎవరైతే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రమాదకరమైన పరిస్థితికి వస్తుంది. దయచేసి ఎవరు మందు తాగి డ్రైవింగ్ చేయదన్న విషయాన్ని కూడా మా ప్రజలందరికీ తెలియజేశాం. అదేవిధంగా రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు కూడా మీరు 2 వైపులా చూసి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు రోడ్ క్రాసింగ్ చేయాలి. అంతేకాకుండా ఎందుకంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట కూడా డిపార్ట్మెంట్ కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. కాబట్టి ప్రజలందరినీ మేము కోరుకునేది ఒకటే, ఆటో వాళ్ళని కూడా మేము కోరుకునేది ఒకటే, ఒక్కొక్కసారి 20 మందిని 30 మందిని ఆటోలో తీసుకుపోవడం వల్ల మనం మొన్ననే ప్రమాదం, అనంతపురం దగ్గర ఒక ప్రమాదం కూడా జరిగింది. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో కూడా మనం అందరం చూసాం. దయచేసి నేను ఆటో ఓనర్లకి, డ్రైవర్లకు కూడా తెలియజేసేది ఒక్కటే, 5 నుంచి 6 మంది దాకా తీసుకెళ్ళండి.
వాళ్ళ ప్రాణాలు మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ప్రజలు కాపాడవలసిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా కోరుకుంటూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పిల్లలు కూడా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ వల్ల మేము కూడా మా తల్లిదండ్రులకు చెప్తాం, బయటికి వెళ్ళేటప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోండి, సెల్ ఫోన్ మాట్లాడొద్దండి, మందు తాగి డ్రైవ్ చేయొద్దండి అని పిల్లలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి చెప్పడం వల్ల కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇలాంటి మరికొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మరికొన్ని కూడా చేయబోతుంది ప్రభుత్వం. 7వ భద్రతా వారోత్సవం సందర్భంగా ఇవాళ పెట్టుకొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేశారు. మేము అంటే పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఆర్గనైజ్ చేశారు. ఈ సందర్భంగా మనకు మంత్రి గారు చాలా గట్టిగా ఆదేశించారు, మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, మెసేజ్ పబ్లిక్ మెసేజ్ వెళ్ళాలి అని చెప్పి. అందులో సందర్భంగా పిల్లలతోటి ర్యాలీ కండక్ట్ చేసి మేడం ఇవాళ ఎక్కువ ప్రోగ్రామ్స్లో కూడా కార్యక్రమం హాజరైనారు. మంత్రి గారి ద్వారా సందేశం ప్రజలకు వెళ్ళాలి అంటే ఒక రాష్ట్ర మంత్రివర్యులు ఒక ప్రోగ్రామ్ ఇస్తే ప్రజలకు ఉద్దేశించి చక్కగా వెళ్తుంది అని చెప్పి ఒక కార్యక్రమం మేడం గారు ప్రారంభించారు. మేడం గారి దగ్గర నుంచి మెసేజ్ తీసుకోవాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి కేవలం బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు గూడెం మహిపాలరెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచన, దాడి వెనుక నుండి నడిపించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడు అన్నారు. జీవితంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలవడు, 3 సార్లు ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్కు కనీసం సిగ్గులేదన్నారు. రాలేదు, ఒకసారి ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలని పటాన్చెరు నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలకు కాలపరిమితి పూర్తవుతున్న క్రమంలో అభివృద్ధి పనులకు శరవేగంగా శంకుస్థాపన చేసుకుంటున్న క్రమంలో సహకరించాల్సిన కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే ఇల్లు లాంటిది, దానిపై దాడి చేయడం దారుణమన్నారు. కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు, కొందరు చీప్ మెంటాలిటీతో పనిచేస్తున్నారన్నారు. క్యాంప్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన, ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కాలవండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు ఇరగొట్టి, డోర్లు ఇరగొట్టి చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు.
చీప్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పనిది. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు మాకు చేతకాక కాదు, గాజులు పెట్టుకొని లేమిడ. ఈరోజు పటంచెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ ఇంటికి పోమని తోలిచ్చారు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడు అవుతావు అనుకుంటున్నావు, కానీ నువ్వు గొప్పడు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తా ఉన్నా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గోడెన్స్ లో జరిగిన వలిగొండ రావన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బూక్యా భీమానాయక్, వైస్ చైర్మన్ మల్లారెడ్డి మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతులకు రైతు భరోసా పంటకు 1 ఎకరానికి 12,000 రూపాయలు వేస్తున్నామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరూ నాకు పరిరక్షిస్తే త్వరగా ఈ అవకాశం ఇవ్వమని చెప్పి మన అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా అనిల్ గారు చెప్పినా, వీరేశం గారు చెప్పినా, ఎవరు చెప్పినా కష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతాంగ సోదరునికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను సంపూర్ణంగా అమలు చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రంలో రైతన్న నేతలను ఇద్దరిని కాపాడుకుంటేనే తెలంగాణ సంతోషం. ఈరోజు యాక్చువల్గా ఇది ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది. సరే, వివిధ కార్యక్రమాలు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం మరి కాలం గడిచిపోతున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు సమయం టైం పెట్టుకునే టైం లోపలనే ముహూర్తం పెట్టుకునే టైం లోపల ఒక అసెంబ్లీ రావడం, ఇంకోసారి ఇంకేదో కార్యక్రమం రావడం, మరి అట్లా వివిధ రకాల కార్యక్రమాలు అడ్డకుండా వచ్చే కార్యక్రమం. మొన్న 21వ తారీఖు నాడు ఉండే ప్రోగ్రాము మరి అక్కడ బెల్గాంకు ఏఐసిసి మీటింగ్ సందర్భంగా ఆ మంత్రి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ అక్కడ వినయ కార్యక్రమం సందర్భంగా ఆ రోజు క్యాన్సల్ జరిగింది. మరి నిన్న సాయంత్రం అనుకొని అప్పటికప్పుడు నిర్ణయం చేసుకుంటే మరి ఈరోజు ఈ కార్యక్రమం కొంత ఆలస్యమైనప్పటికీ ఈరోజు గొప్పగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. వచ్చిన సోదరులందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒలిగొండలో ఏ విధంగా కాంగ్రెస్ అంటే మరి ఒలిగొండ కంచుకోటగా ఉన్నదనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఏ విధంగా ఉంటుందో, ఎందుకంటే నిన్న చెప్పింది ఇది స్వచ్ఛందంగా మీరు ఎక్కడికైనా ఏ గ్రామానికి వెళ్ళి మీ అంతా మీరుగా తరలి వచ్చిండ్రు. అప్పటికప్పుడు చెప్పింది మన క్యాన్సల్ ఎట్లుంటుందో ఏంటని ఎంతమంది వస్తుందో డౌట్ ఉంటే ఒలిగొండలో ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా మొదలైన వేలాది మంది తరలి వస్తారు. అది కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న ప్రేమ, అభిమానాన్ని ఈ సందర్భం చెప్తున్నాం. రాగానే ఒలిగొండ సందర్భంలో కూడా సంతోషం అనిపించేది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ క్యాబినెట్ లో మరి ఉన్న మంత్రి గారు సహజంగా అంటే ఎంతో హుందాగా ఉండే వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండేటువంటి మంత్రి గారు మరి వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తున్న ప్రజాపాలన గ్రామ సభకు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ హాజరయ్యారు. గ్రామ సభకు వచ్చిన లబ్ధిదారులు మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు. అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే ఎవరు కంగారు పడొద్దని, ఎవరి పేరు రాకపోతే వారు వెంటనే సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. కొన్ని పథకాలు నిరంతర
ప్రక్రియ ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఎంపికపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా తెలపాలని సూచించారు. ఎంపీడీఓ సీతా మహాలక్ష్మి, ఎస్ఐ చంద్రశేఖర్, ఆర్ఐ మధు పాల్గొన్నారు. 10 ఏళ్ల పాటు ఇల్లు లేనటువంటి నిరుపేద కుటుంబాలు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నాయి, ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదాహరణ కింద పుల్లన్న చెప్పినట్టుగా ఈ గ్రామంలో సార్ చాలా ఇల్లు కావాలని అడుగుతాను. వాస్తవం వేరే చోట తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. అన్నిటి సమానంగా ఇవ్వండి. ఎందుకేనంటే ఇక్కడ ఎక్కువ అవసరం కాబట్టి ఎక్కువ చోట ఇస్తాం. ఒక చోట తగ్గినాయి కాబట్టి దాన్ని 3 భాగాలు చేస్తాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అవుతుంది, నేను ఇవ్వలేను. ఇక 4 ఏళ్ళు ఉంటుంది కానీ 3 ఏళ్ళే చేస్తా, 3 భాగాలు చేస్తా. ఈ 3 భాగాలు చేసి ఈ సంవత్సరానికి నేను ఇచ్చుకుంటే వెళ్తా. సరే అది అనేది సరే మనం ఇందిరా కమిటీలు వచ్చిన తర్వాత అందరితో కూర్చున్న తర్వాత అది మీరు ఏం చేయాలి దశ చేస్తాం, చక్క ప్రణాళిక చేస్తాం, ప్రక్షాళన చేస్తాం. కానీ అర్హుడైనటువంటి మేడం మీరు ఒక్కసారి ప్రక్షాళన చేయండి. 100 రోజుల పని లోపల చాలా మంది అడుగుతూ ఉంటారు. దాంట్లో మీకు ఎవరికైతే ఆత్మీయ ఇందిరమ్మ భరోసా వస్తుంది అనుకుంటారో వారికి ఇచ్చేటటువంటి ఎందుకు ఇస్తున్నామో కూడా దాని మీద ట్యాగ్ పెట్టి ఒక అప్లికేషన్ పెడతారు. మీరు ఎందుకు ఇంటికి సెలెక్ట్ కాలేదో పక్కన రిమార్కులో మీకు ప్రత్యక్షంగా రాస్తారు. రాసి ఇక్కడ బోర్డు అతికిస్తారు. ఆహా దీనికా నాకు ఇల్లు వచ్చింది, ఓహో దీనికా నాకు ఇల్లు రాలేదని మీకు ఇక్కడ బోర్డు డిస్ప్లే చేస్తాం. బాధ్యతగా చేస్తాం. ఒక్కొక్కసారి ఇద్దరు టై అప్ అయినప్పుడు కొద్దిగా టైట్ అవుతుంది, ఏమన్నా పర్సన్ కొద్దిగా టైట్ అవుతుంది, ఇద్దరు టైట్ అవుతుంది. మీరు కూడా తెలుసుకోలేరు, నువ్వు టైట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం కొద్దిగా వ్యవహారికంగా కాస్త ముందుకు వెళ్దాం. కానీ నిరుపేదలకు ఇచ్చే ప్రక్రియలు చేద్దామమ్మా. మీరేం దాన్ని అలజడి ఏమీ చేయని అవసరం లేదు. చక్కగా అప్లై చేయండి, మీరు పెట్టండి. దీనికి కూడా ప్రక్షాళన చేస్తాం. మొన్న ఎట్లయితే చేసాం మళ్ళీ వస్తాం. వాస్తవం కొన్ని అక్కడక్కడ జరిగిన మాట వాస్తవం నేను కూడా కొన్ని చూడగలిగినాను. దాన్ని మనం సర్దుబాటు చేసుకుంటూ వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని రైతు భరోసా ఎంతమంది వచ్చిందమ్మా? రైట్ ఓకే. రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికీ నలుగురు రైతులు 16 ఎకరాల 22 కుంటలు ఈ హ్యాబిటేషన్లో వ్యవసాయానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే జారీ. పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర సహాయ మంత్రి మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.